శంకర్ గారు అన్నారు. సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నా చేస్తుంది. మేము బీజేపీ గవర్నమెంట్ బీసీలకు వ్యతిరేకంగా ఉంది, రిజర్వేషన్ అమలు చేయలేదు అంటున్నారు. మొట్టమొదటిసారిగా దేశ ప్రధానమంత్రిని బీసీని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014లో ఈ రాష్ట్రంలో 34% బీసీలకు రిజర్వేషన్ అమలు జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% అమలు చేస్తామని గొప్పగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 10% బీసీలలో ముస్లింలను జోడించింది. మేము శాసనసభలో అడిగినాం, మీరు ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇక బీసీలకు మిగిలిందేమి అని అడిగినాం. ఇప్పటికే 4% రిజర్వేషన్లు ఉన్నటువంటి ముస్లింలు హైదరాబాద్ కార్పొరేషన్లో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కావచ్చు, ఉన్న బీసీ సీట్లన్నీ కూడా వాళ్ళే ఎత్తుకపోతూ ఉన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నది. దాని మీద స్పష్టత ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఆ రోజు ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలా. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలా. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సప్లా నిధిస్తామన్నారు, ఇవ్వాలా. క్యాబినెట్లో సగం మంది బీసీ మంత్రులు ఉండాలి. ఈ రాష్ట్రంలో ఏ పదవులైనా దాంట్లో సగం మంది బీసీలు ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి అధికారం గురించి మాట్లాడారు. మీ క్యాబినెట్లో సగం మంది బీసీలకు మంత్రులు ఇవ్వచ్చు కదా, దానికి ఏ ఆర్టికల్నైనా అడ్డం వస్తున్నదో, ఏ షెడ్యూల్నైనా అడ్డం వస్తున్నదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. మీ దగ్గర ఉన్నటువంటి అధికారం మాత్రం ఎవరికి ఇవ్వరు, కానీ మిగతా విషయాలు మాట్లాడి బీసీలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటని అమలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. అసెంబ్లీలో బీసీ బిల్ పెట్టినప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే మీరు అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఈరోజు కూడా చెప్తున్నాం, ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్లు కావాలని చెప్తున్నాం. శాసనసభలో కూడా అదే మాట్లాడినాం. ఈరోజు ధర్నాలో కూడా అదే విషయం చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే మేము ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వము అని ధైర్యంతో వాళ్ళు ముందుకు రావాలా. కానీ ఆ మాట గురించి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ కోరేది ఒకటే, ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలా. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. అటుపక్క ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లు, మళ్ళీ ఇటు బీసీలో రిజర్వేషన్లు అంటే అల్టిమేట్గా ఫైనల్గా నష్టపోయేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆలోచనను మార్చుకొని 42కు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కవిత కూడా ఇక్కడే ధర్నా చేయబోతుంది. 3 రోజులు 72 గంటల్లో ధర్నా చేస్తుంది బీసీల రిజర్వేషన్ కోసం. అయ్యగారు 10 ఏళ్ళు అధికారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదు. ఆ రోజు ఎంబీసీ కార్పొరేషన్ పేరు పెట్టి 1000 కోట్లు కేటాయిస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఇచ్చి బీసీలకు ఆత్మగౌరవ భవనాలని చెప్పి శ్మశాన వాటికల కన్నా హీనంగా ఈరోజు ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది బీసీలను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది బీసీలను. అందుకే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా దేశ ప్రధానమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రిగా చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అందుకు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బీసీలు నమ్మేటటువంటి పరిస్థితి లేరు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని రాష్ట్ర బీసీలంతా కూడా గుర్తించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి. అమెండ్మెంట్ చేసి పంపించినా కూడా, గవర్నమెంట్ పంపించినా, రాష్ట్రపతి పంపించినా కూడా బీజేపీ ఎంపీలు కూడా దానిపైన ఎట్లాంటి చర్య తీసుకుంటలేరు, కనీసం మాట్లాడు కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఒక పక్క గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ అంటారు, మరో పక్క రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ అంటారు. అసలు ఒక గందరగోళం పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉన్నది. షెడ్యూల్ 9 ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు చర్చకు రండి, అన్ని విషయాల మీద మాట్లాడదాం. ముందైతే కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేనటువంటి 42% రిజర్వేషన్లు ఇస్తామని ముందు ప్రకటించాలా, దాని తర్వాత మిగతా విషయాలన్నీ కూడా చర్చిద్దాం.
ఆ దిశగా ప్రయత్నాలు చేసి తర్వాతనే ఇవి బిల్లు కూడా అమలు చేసే విధంగా ప్రయత్నించాలని, అట్లాగే మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమని, ఒకవేళ 10% కనుక ముస్లింలకు ఇస్తే ఉన్న రిజర్వేషన్లు కూడా బీసీలకు తగ్గిపోతాయని, ఈ దిశగా ముందే కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నీ తెలిసి కూడా కావాలనే వాళ్ళు రాజకీయం చేస్తున్నారని కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం, ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం.